బాస్ హౌస్ నుండి వచ్చాక మొదటిసారిగా నిఖిల్ కావ్య దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుతూ ఉన్న కొన్ని వీడియోస్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చాక నిఖిల్ అయితే తన చేయిని పట్టుకొని తనతో రచ్చ చేస్తున్న వీడియో. అయితే తను మాత్రం నిఖిల్ని మాత్రం నువ్వు నా చెయ్యి వదులు, నా చెయ్యి వదలకపోతే మర్యాదగా ఉండదు అంటూ తనని నిఖిల్కి అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నిఖిల్ మాత్రం ఎన్ని రోజులు నీ చెయ్యి పట్టుకుంది వదలడానికి కాదు, జీవితాంతం నిన్ను చూసుకోవడానికి, అంతేకాని ఈరోజు నువ్వు చెయ్యి వదిలేయమంటున్నావని నేను వదిలేయలేదు. ఆ రోజు కూడా నువ్వు కావాలని నాతో గొడవ పెట్టుకున్నావు, అంతేకాని నేను నీతో గొడవ పెట్టుకోలేదు అంటూ కూడా నిఖిల్ చెప్పుకొచ్చేశాడు. అయితే మనిద్దరి మధ్య గొడవలైతే జరిగాయి, కానీ మనిద్దరం మాట్లాడుకోవడం అయిపోయింది. కానీ ఇక్కడి నుంచి ఇవన్నీ వదిలేద్దాం. నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడానికి గల కారణం, నన్ను ప్రోత్సహించి పంపింది కూడా నువ్వే. అలానే ఈరోజు విజయం సాధించానంటే దాని అన్నిటికీ కారణం నువ్వే. అలాంటి నిన్ను వదులుకుంటానని నువ్వు ఎలా అనుకున్నావు? నా అమ్మ తర్వాత అమ్మవి నువ్వు అంటూ చెప్పుకొచ్చేశాడు. అయితే ఇన్ని రోజులు ఆ అమ్మ ఏమైపోయింది? బిగ్ బాస్ హౌస్లో ఉన్నంతసేపు వాళ్ళతో వీళ్ళతో నువ్వు మాట్లాడేటప్పుడు ఈ కావ్య నీకు గుర్తుకు రాలేదా అంటూ కూడా ఎమోషనల్ అవుతూ కావ్య అయితే ఒక్కసారిగా నా చెయ్యి వదలకపోతే మర్యాదగా ఉండదంటూ వార్నింగ్ ఇచ్చేసింది.